యా అందరికీ నమస్కారం అండి. నేను ఆంజనేయచారి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా ఇట్లా మాట్లాడుతున్నానంటే అసలు నాకు కూడా మాట్లాడడానికి ఒక రకమైన భయమే. కానీ ఈ యొక్క ఇంపాక్ట్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. నేర్చుకొని మనకు డబ్బులు ఉంటే మనమే దాచుకుంటాం, ఆహార దినుసుంటే మనమే దాచుకుంటాం. కానీ ఒక మంచి విషయాన్ని తీసుకుంటే పంచడానికి పంచే ప్రయత్నం చేస్తాం, కానీ ఎవ్వరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అని చెప్పేసి ఒక కింద నర్వస్ వస్తుంది. అదే ఏదైనా ఒక న్యూస్ లాంటి ఒక నెగిటివ్ విషయాన్ని తొందరసరికి ఫటా అందరికీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎగ్జైట్మెంట్ ఒక రకంగా మన బ్రెయిన్ తయారై అది ఆ రకంగా మన ఆలోచనలో మనల్ని మనము ఎవాల్యుయేట్ చేసేసరికి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ మనలో ఉండడం వల్ల ఆ స్థితిలో బయటికి రాలేకపోతున్నాం. కాకపోతే ఈ పాజిటివ్ విషయాన్ని చాలామంది చాలా మట్టుకు త్వరగా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి పర్స్పెక్టివ్ మనమే మార్చుకుంటూ ఈ మంచి విషయానికి కాస్త మెల్లిగానే వస్తుంది. ఎందుకంటే ఒక గమ్ము ఇలా తీస్తే తెగిపోతుంది, ఇలా తీస్తే తీగ ఎంత దూరమైనా ఎంత అయినా ఒక బారెడైనా సరే అలా ఉంటుంది. కాబట్టి మంచి విషయానికి కాస్త సమయం పడుతుంటుంది. కానీ ఎవరైతే ఈ విషయం అర్థమైన వాళ్ళు త్వరగా డిసిజన్ తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం మీ చేతిలో ఉంది. ఎందుకంటే మారడానికి చేంజ్ అవకాశం మన దగ్గర ఉన్నది. కాబట్టి ఛాన్స్ టు చేంజ్ టు ఛాన్స్. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన విషయాలండి. అబ్బాబా మాట్లాడుతుంటారా సరే, మనం ఈ టైంలో సాయంకాలం టైంలో అక్కడ హోటల్కి వెళ్ళి ఒక ఛాయ్ తాగుతూ, లేకుంటే ఫ్రెండ్ తోటి చిన్న పార్టీ చేసుకుంటూ, లేకుంటే ఒక దాబా వెళ్ళి కూర్చుంటూ, ఎక్కడైనా అనారోగ్య పరిస్థితుల్లో వాతావరణంలోనే మనం సమయం గడుపుతున్నామే తప్ప ఒక పాజిటివిటీ ఎన్విరాన్మెంట్లో, ఒక మంచి సమూహంలో, ఒక మంచి స్థితిలో, ఒక మంచి ఆరోగ్యకరమైన అలవాట్లతో, ఆహ్లాదకరమైన అలవాట్లతో, అలాంటి సంభాషణతో, అలాంటి సమూహాలకు మనం చాలా దూరంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఏ స్థితిలో అయినా ఉండండి. అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ, ఒక చాలా పెద్ద ఉన్న లెవెల్లో ఎవరైనా సరే అండి, ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఏ రకంగా దాన్ని ఏ దారిలో పెట్టాలన్నా ఆ దారిలో మీకు సక్సెస్ 100 సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మరొకసారి, ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నా, మంచి విషయం అండి, ఇది మంచి విషయమే. మంచిగా మాట్లాడితే మీరు మంచిగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలామంది అంటుంటారు చెప్పడం వరకు మన బాధ్యత, వినకపోతే వాళ్ళ కర్మ అనుకుంటుంటారు. అది కాదండి. ఎందుకంటే నేను అంటాను, ఈ మంచి విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే యూ లైక్డ్ లై అంటాం. అంటే మీరు అబద్ధాన్ని ఇష్టపడుతూ అందులోనే సమాజంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో, ఆందోళన పడే స్థితిలో నేను ఉంచే ప్రయత్నం చేస్తుంది. గట్టు మీద పడే ప్రయత్నం ఇంపాక్ట్ చేస్తుందండి. 100% మీరు ప్రయత్నం చేస్తూ అవకాశం తీసుకుంటారని అనుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.